Hi everyone. Today we are going to discuss about enema. It is one of the most frequently used procedure in the every hospital in every department. It is a one basic procedure in fundamental subject. సో ఈ ఎనిమా అనేది చాలా మటుకు అన్ని వార్డులలో పేషెంట్స్కి యూజ్ చేసే ఒక ప్రొసీజర్. చిన్న ఫండమెంటల్ సబ్జెక్ట్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద చాలా క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగి ఉన్నారు. డెఫినిషన్: ఇన్స్టలేషన్ ఆఫ్ ఎనీ ఫ్లూయిడ్ ఆర్ సొల్యూషన్ త్రూ రెక్టమ్ ఇంటూ ద లార్జ్ ఇంటెస్టైన్ ఆర్ కోలమ్ for the various purposes, not the processes, purposes means సొల్యూషన్ని ఆర్ ద ఫ్లూయిడ్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ని రెక్టమ్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్స్కి పంపిస్తాం. రీజన్స్ చాలా ఉన్నాయి. సో ముందుగా టైప్స్ నేర్చుకుంటే మనకు ఏంటి పర్పస్ అనేది తెలుస్తుంది. 2 టైప్స్ ఉన్నాయి. క్లాసిఫికేషన్ 2 టైప్స్. వన్ ఈజ్ evacuant enema, రెండోది retained enema. Evacuant enema again divided as simple evacuant, cold or ice evacuant and medicated. Okay, first coming to the simple evacuate. This simple evacuate, cold or ice are medicated again divided as purgative, astringent, carminative, antihelminthic. సో కమింగ్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ఎవాక్యువెంట్ ఎనిమా. What is the main purpose simple evacuant enema? To induce defecation or the feces, to treat the constipation, to clean the bowel, and before the surgery colonoscopy or x-ray. సో టు ఇండ్యూస్ డెఫికేషన్, కొంతమంది పేషెంట్కి పారాలిటిక్ ఇలియస్ ద అబ్డామినల్ పారాలిటిక్ ఇలియస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెస్టైన్స్ అన్నీ ఎలాగైపోతాయి, అన్ని పెరాలసిస్ లాగా అయిపోతుంది అనమాట కొంతమందికి. సో పారాలిటిక్ ఇలియస్ ఆ టైంలో మనము వాళ్ళకు మూమెంట్స్, పెరిస్టాల్టిక్ మూమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనము ఇండ్యూస్ డెఫికేషన్ని వాళ్ళకి హెల్ప్ చేయడానికి, డెఫికేషన్ ఈజీగా ఉండి సాఫ్ట్గా అక్కడ ఉండే ఇంపాక్టెడ్ ఫీకల్ మెటీరియల్ ఇంపాక్టెడ్ ఉంటుంది కదా, అది సాఫ్ట్గా అయిపోయి డెఫికేషన్ ఈజీగా అవ్వడానికి వీఆర్ ఆర్టిఫిషియలీ ఇండ్యూసింగ్ ద డెఫికేషన్. అంటే మన పేషెంట్ని మోటివేట్ చేస్తున్నాం అనమాట. మోటివేట్ మతలబ్ inducing, we are inducing like ఆర్టిఫిషియల్గా మనము ఒక సొల్యూషన్ ఇచ్చి పేషెంట్కి మూమెంట్స్, పెరిస్టాల్టిక్ మూమెంట్స్ వచ్చేలాగా చేస్తున్నాం. సెకండ్ వన్ ఈజ్ టు ట్రీట్ కాన్స్టిపేషన్ ట్రీట్ చేస్తామన్నమాట. అది పేషెంట్కి చాలా అసలు వాటర్ తాగక డీహైడ్రేషన్ వల్ల కూడా కొంతమంది పేషెంట్స్కి చాలా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి సివియర్ కాన్స్టిపేషన్ పేషెంట్కి కూడా సింపుల్ ఎవాక్యువెంట్ ఎనిమా ఇచ్చేసి మనము కాన్స్టిపేషన్ ట్రీట్ చేస్తాం. టు క్లీన్ ద బవల్ బిఫోర్ సర్జరీ. ఏమైనా ఇంటెస్టైనల్ సర్జరీస్ ఉన్నా అప్పుడు ఏం చేస్తాము, టు క్లీన్ ద బవల్స్, ఆ ఇంటెస్టైన్స్లో ఏమన్నా అనస్టమోసిస్ లాగా ఉన్న తర్వాత ఏంటి ఇలియోస్టమీ, కొలనోస్టమీ అలాంటి ప్రొసీజర్స్ని చేయాలన్నా అలాంటప్పుడు బిఫోర్ సర్జరీని ఇంటెస్టైనల్ని ఎవాక్యువేట్ చేయడానికి, మొత్తం దాంట్లో ఉండే ఫీకల్ మ్యాటర్ని మొత్తం తీసేయడానికి మనం ఏం చేస్తాం, సింపుల్ ఎవాక్యువెంట్ ఎనిమా ఇస్తాం. కొలనోస్కోపీ. సో కొంతమందికి ఏంటి అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఇంటెస్టైన్ కొలనోస్కోపీ ఈజ్ నథింగ్ బట్ సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ ఇలాగ ట్యూబ్ వేసేసి లైట్ కెమెరా పెట్టేసి ఇంట్రడ్యూస్ చేసేసి ఎండోస్కోపిక్ లైక్ మనం ఎండోస్కోపీ అంటే పైన ఫ్రమ్ ఈసోఫాగస్ని ఎంటర్ చేస్తామన్నమాట ప్రోబ్ని. కొలనోస్కోపీ అంటే
ఫ్రమ్ ద యానస్, రెక్టమ్, సిగ్మాయిడోస్కోపీ. లైక్ మనము అలాగా ఇంట్రడ్యూస్ చేసేసి ప్రోబ్ని కోలాన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏంటి ప్రాబ్లం రూల్ అవుట్ చేయడానికి కొలనోస్కోపీ, పైల్స్ ఉన్నప్పుడు అలాగ ఉన్నప్పుడు రూల్ అవుట్ చేయడానికి కొలనోస్కోపీ వాడతాం. ఎక్స్రేస్ కూడా బేరియం ఎక్స్రేస్. కొంతమందికి ఏం చేస్తాం, బేరియం సల్ఫైడ్ సొల్యూషన్ని తాపిచ్చేసి మొత్తం మనం రేడియేషన్ది పెన్ ఉంటుంది కదా, రేడియం పెన్ మెరుస్తుంది కదా, అలాగా ఇంటెస్టైన్స్ కూడా ఫుల్ మెరుస్తాయి అనమాట ఆ రేడియం సల్ఫేట్ది తాపిస్తే. అలా తర్వాత నెక్స్ట్ ఎక్స్రేస్ తీస్తారు, ఏమైనా యానోరెక్టల్ ఎనామిలీస్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి. ఇలాగా ఎక్స్రేస్కి కూడా ఇది సింపుల్ ఎవాక్యువెంట్ ఎనిమా ఇచ్చిన తర్వాత బేరియం సల్ఫేట్ సొల్యూషన్ తాపిచ్చేసి ఎక్స్రేస్ తీస్తారు. సో సెకండ్ వన్ సింపుల్ ఎవాక్యువెంట్ ఎనిమా ఈజ్ సింపుల్గా ప్రతి చిన్న చిన్న ప్రొసీజర్స్కి దానికి ఇచ్చేది. సో కమింగ్ టు ద కోల్డ్ ఆర్ ఐస్ ఎవాక్యువెంట్ ఎనిమా. కోల్డ్ ఆర్ ద ఐస్ టు ట్రీట్ ద హైపర్పైరెక్సియా అండ్ హీట్ స్ట్రోక్. హీట్ స్ట్రోక్ మనకి ఇప్పుడు మెయిన్గా సమ్మర్లు కాబట్టి హీట్ స్ట్రోక్ కూడా వస్తుంది. సో మోర్ దాన్ 45 degrees సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు పేషెంట్కి ఎక్స్పోజ్ అయిన బాడీలో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు హీట్ స్ట్రోక్ పేషెంట్ గురి అవుతాడు. అలాంటి టైంలో టు ట్రీట్ ద హైపర్పైరెక్సియా 101 degrees కంటే ఎక్కువ ఉంటే హైపర్పైరెక్సియా అంటాం పేషెంట్కి టెంపరేచర్. సో అలాంటి టైంలో పేషెంట్కి కోల్డ్ ఎనిమా ఇస్తామన్నమాట. కోల్డ్ వాటర్ని ఇవ్వడము, లైక్ చాలా కోల్డ్ వాటర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పేషెంట్కి ఈ హైపర్పైరెక్సియా ఈ హీట్ స్ట్రోక్ అనేది తగ్గుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఈజ్ మెడికేటెడ్ ఎనిమా. Medicated enema is like first one is purgative enema. Purgative enema is nothing but to induce peristalsis. Peristalsis is nothing but like movement. ఇలాగా మనకు పేగులు ఇలా కదులుతున్నప్పుడు గుడుగుడు కూడా సౌండ్ వస్తుంది కదా, దాన్నే పెరిస్టాల్సిస్ అంటాం అనమాట. పెరిస్టాల్సిస్ ఇంటెస్టైనల్ మూవ్మెంట్ని క్రియేట్ చేయడానికి పర్గేటివ్ ఎనిమాని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇది anal canal, rectum, sigmoid colon and descending colon, then transverse colon, ascending colon, cecum, appendix, ileum, దెన్ జెజునమ్ అంటే ఇలాగా స్మాల్ ఇంటెస్టైన్స్ వచ్చేస్తాయి. ఇదంతా లార్జ్ ఇంటెస్టైన్ పార్ట్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. కొలినాస్టమీ, ఇలియాస్టమీ, జెజునాస్టమీ ఇవన్నీ తెలవాలంటే మొత్తం ఇంటెస్టైనల్ లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్స్ బాగా తెలిసి ఉండాలి. సో యానల్ కెనాల్ నుంచి ఇలాగ రెక్టమ్ నుంచి ఇంట్రడ్యూస్ చేసేసి యానల్ నుంచి ప్రోబ్స్ జెల్లీస్ అప్లై చేసేసి ఇంట్రడ్యూస్ చేస్తారు సొల్యూషన్ లార్జ్ ఇంటెస్టైన్లోకి. కాసేపు ఉంచిన తర్వాత మళ్ళీ ఎవాక్యువెంట్ ఎనిమా అయితే ఇమ్మీడియట్లీ పేషెంట్ నుంచి బయటికి తీసేస్తారు. రిటైన్ ఎనిమా అంటే అలాగే కాసేపు పెడతారనమాట. ఇంటెస్టైన్స్తో అలాగే కాసేపు ఉండేటట్టు చూసుకుంటారు. ఎందుకంటే అబ్జర్వ్ అవుతుంది అనమాట పేషెంట్కి సమ్ సొల్యూషన్ ఇంటెస్టైన్స్లో మనకు హైపర్కెలీమియా అలాంటి సిచ్యువేషన్లో కొన్ని అలా ఉన్నప్పుడు రిటైన్ పెడతారు, దాంట్లోనే పెడతారు. కాసేపు పెడితే అప్పుడు ఏమవుతుంది, పేషెంట్ ఇంటెస్టైన్లో నుంచి అబ్జర్వ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. So next is astringent enema. Astringent enema is nothing but astringent enema. Astringent to relieve the inflammation, check the bleeding. Astringent enema is nothing but some solution ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం పేషెంట్కి. అప్పుడు ఏమవుతుంది, టు రిలీవ్ ద ఇన్ఫ్లమేషన్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఏమైనా ప్రాబ్లం ఇన్ఫెక్షన్ ఉందా అలాగే ఏమైనా అయినప్పుడు అక్కడ మనము ఆ ఎస్ట్రింజెంట్ ఎనిమాని కూడా పంపించినప్పుడు ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే బయటికి వాష్ అవుట్ అయిపోతుంది మొత్తం.
సో astringent enema ఈజ్ టు రిలీవ్ ద ఇన్ఫ్లమేషన్ టు చెక్ ద బ్లీడింగ్ ఆల్సో. సో మనం ఫ్లష్ చేసినప్పుడు మొత్తం బయటికి వచ్చేస్తుంది కదా, అప్పుడు మెలినా అలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఇలాగా మనం ఫ్లష్ అవుట్ చేసినప్పుడు ఆ కలర్ని బట్టి మొత్తము మనము కనుక్కోవచ్చు ఏమైనా బ్లీడింగ్ ఉందా, పేషెంట్ బ్లీడింగ్ అవుతుందా అనేది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ కర్మినేటివ్ ఎనిమా ఆర్ ద యాంటీస్పాస్మోడిక్ ఎనిమా. కర్మినేటివ్ ఎనిమా ఈజ్ నథింగ్ బట్ టు రిలీవ్ ద గ్యాసెస్ డిస్టెన్షన్ ఆఫ్ ద అబ్డామిన్. కొంతమంది పేషెంట్స్కి చాలా ఇలాగా ఈ ఫీకల్ మ్యాటర్కి మధ్యలో లైక్ ఇక్కడ ఫుల్ గ్యాస్ ఫామ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఈ గ్యాస్ ఫామ్ అయిపోయి అసలు ఈ ఫీకల్ మ్యాటర్ని ఫార్వర్డ్ అవ్వడానికి కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కర్మినేటివ్ ఆర్ యాంటీస్పాస్మోడిక్ అంటే పేషెంట్కి ఇలాగ ఫుల్ స్పాజం లాగా అయిపోయి ఇంటెస్టైనల్స్ ఇలాగ స్పాజం లాగా అయిపోతాయి అన్నమాట, ముడిపడినట్లు అయిపోతుంది స్పాజం లాగా. సో ఈ స్పాజంని రిలీవ్ చేయడానికి ఈ ఇక్కడ ఉండే గ్యాస్ డిస్టెన్షన్ని తగ్గించడానికి ఈ కర్మినేటివ్ ఎనిమాని యూజ్ చేస్తాం. యాంటీ హెల్మెంతిక్ ఎనిమా ఈజ్ మోస్ట్లీ గివెన్ టు ద కిడ్స్ like very rural area people. సో ఈ హెల్మెంత్ పిల్లలు మంచిగా మట్టిలో ఆడుకుంటారు, బాగా మట్టిలో ఆడుకున్న తర్వాత నోటి నుంచి ఇంటెస్టైన్స్ వరకు ఫుల్ మట్టి, అదంతా వామ్స్ మొత్తం వచ్చేసి ఈ ఇంటెస్టైన్స్లో బాగా ఇండ్లు చేసుకొని మంచిగా తినుకుంటా అలాగా పెద్ద పెద్ద వామ్స్ లాగా ఫామ్ అయిపోతాయి. ఇలాగా హెల్మెంతిక్ వామ్స్ అనేది బాగా డెవలప్ అయిపోతాయి. కొన్ని ఏరియాస్లో ఏమవుతుంది, రూరల్ ఏరియాస్లో, స్లమ్ ఏరియాస్లో వాళ్ళు చెప్పులు కూడా వేసుకోరు అనమాట. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మట్టిలో మొత్తం కాలు పెట్టేసరికి మట్టిలో ఉండే ఇవి వామ్స్ అనేటివి త్రూ ఫుడ్ కూడా పేషెంట్ బాడీలోకి ఎంటర్ అయిపోయి హుక్ వామ్ హెల్మెంతిస్ అలాగా అవన్నీ బాడీలోకి వెళ్ళిపోతాయి అనమాట పేషెంట్కి. అవి అన్ని బ్లడ్ సక్ చేయడం పేషెంట్స్కి చాలా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. అవి లంగ్స్కి వెళ్ళిపోతాయి, బ్రెయిన్కి వెళ్ళిపోతాయి ఇలాగా. అప్పుడు పేషెంట్కి ఈ యాంటీ హెల్మెంతిక్ ఎనిమా ఇవ్వడం ద్వారా ఇట్ విల్ కిమ్ సమ్వాట్ ఇంటెస్టైనల్ వామ్స్ అండ్ పారాసైట్స్. Stimulant enema is coming under, it comes under retained enema. Retained enema is nothing but పేషెంట్కి ఇంటెస్టైన్స్లో మనం కొంచెం సొల్యూషన్ని, కొన్ని టైప్స్ ఆఫ్ సొల్యూషన్ని పంపించడం వల్ల పేషెంట్ బాడీలో అవి ఇంటెస్టైన్స్లో అబ్జర్వ్ అయిపోతాయి బాడీలోకి. సో అలాగ చాలాసేపు పెడతామన్నమాట పేషెంట్ బాడీలో. ఈ ఎవాక్యువెంట్ ఎనిమా అయితే వితిన్ 5 minutes 10 minutes పేషెంట్ మళ్ళీ ఇప్పుడు ఎనిమా ఇస్తేనే పేషెంట్ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఇండ్యూస్ చేస్తేనే పేషెంట్కి మోషన్ లాగా వచ్చినట్లు అయిపోతుంది. అప్పుడు పేషెంట్ మనం వాష్రూమ్ పంపించేస్తాం. ఈ రిటైన్డ్ ఎనిమా అలా కాదు, కాసేపు అలాగే పేషెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ని మనం పొజిషన్ కూడా చేంజ్ చేస్తాం. ఇలాగా బెడ్ ఫుట్ ఎండ్ని మనం రైజ్ చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, అది ఇంటెస్టైన్స్లోనే ఉండిపోతుంది. కిందికి ఇలాగ మనము ఫ్లాట్ చేస్తే బెడ్ ఫ్లాట్ చేసినా లేకపోతే డౌన్ చేసినా పేషెంట్ ఇంటెస్టైన్స్లో నుంచి కిందికి వచ్చేస్తుంది. అలా కాకుండా మనం పేషెంట్ ఫుట్ ఎండ్ని కూడా రైజ్ చేసేస్తాం. సో Stimulant enema is to stimulate a person in a shock collapse due to opioid poisoning. పేషెంట్ షాక్లో వెళ్ళిపోతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు ఫుల్ పేషెంట్ డీహైడ్రేషన్ అయిపోతాడు. మనం ఏం చేస్తాం, పేషెంట్ బాడీలోకి స్టిమ్యులెంట్ ఎనిమా కొన్ని మెడిసిన్ కూడా మనం పంపించేస్తాం అక్కడికి, అట్రోపిన్ అలాంటివి, తర్వాత అడ్రినలిన్ అలాగా కొన్ని టైప్ ఆఫ్, లేకపోతే పేషెంట్ డీహైడ్రేషన్ అయినప్పుడు మోషన్స్ లాగా అయిపోతున్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం, పేషెంట్ పేషెంట్ ఫుట్ ఎండ్ మనం అప్ చేస్తాం కదా అలాగా. Stimulant enema. Then coming to anesthetic enema. అనస్థెటిక్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనం కొన్ని పేషెంట్స్కి ఇస్తాం. లైక్ మనం ఇప్పుడు బేబీస్ ఏమవుతుంది, హైపర్ పైరెక్సియా అయినప్పుడు బేబీస్కి మనము సపోజిటరీస్ కూడా
లైక్ సపోజిటరీస్ టు డిక్రీజ్ ద టెంపరేచర్ మనము సపోజిటరీస్ని కూడా పెడతామన్నమాట, పీసీఎం సపోజిటరీస్ని కూడా పెడతాం. అలాగే అనస్థెటిక్ డ్రగ్స్ని కూడా మనము పేషెంట్ రెక్టమ్ ద్వారా మనం పంపిస్తాం. అది పేషెంట్ అనస్థీషియా లాగా పనిచేసి ఆ ఏరియాలో నమ్నెస్, రెక్టల్ అనస్థీషియా, రెక్టమ్ అప్పుడు ఏమైనా సర్జరీస్ ఉన్నప్పుడు, మనం రెక్టల్ సర్జరీస్ ఉన్నప్పుడు, యానల్ సర్జరీస్ ఉన్నప్పుడు, మనం ఇలాగా ఇంటెస్టైనల్ సర్జరీస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇంటెస్టైన్స్లోకి ఇలాగ అనస్థెటిక్ డ్రగ్ని పంపించడం ద్వారా అక్కడ ఈజీగా ఆపరేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. న్యూట్రియంట్ ఎనిమా టు అడ్మినిస్ట్రేట్ ద ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ న్యూట్రియంట్స్. ఇక్కడ చెప్పాను కదా, పేషెంట్స్కి షాక్స్ అలాగైనప్పుడు ఫ్లూయిడ్స్ని పంపిస్తాము, తర్వాత ఎలక్ట్రోలైట్స్ని పంపిస్తాము. ఇలాగ న్యూట్రియంట్స్, కాఫీ అలాగా కొన్ని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ని కూడా మనము పేషెంట్ ఇంటెస్టైనల్స్లో డైరెక్ట్ ఫ్రమ్ మౌత్కి ఇచ్చి తర్వాత అవి ఈసోఫాగస్కి వెళ్ళి, స్టమక్ వెళ్ళి, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్స్ వెళ్ళి లార్జ్ ఇంటెస్టైన్కి వచ్చి పేషెంట్ సిస్టమిక్ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్లోకి అవి అబ్జర్వ్ అయ్యేంత వరకు టైం పడుతుంది. కాబట్టి మనం పేషెంట్స్కి ఏం చేస్తామంటే ఫ్రమ్ రెక్టమ్ నుంచి మనం ఇంటెస్టైన్స్లోకి కొన్ని న్యూట్రియంట్స్ని, ఫ్లూయిడ్స్ని టు బ్యాలెన్స్ ద సర్క్యులేషన్ని మనము ఇక్కడ న్యూట్రియంట్స్ని కూడా పంపిస్తాం. సెడేషన్ టు అడ్మినిస్ట్రేషన్ ద సెడేటివ్ డ్రగ్స్. ఇలాగ అనస్థెటిక్ డ్రగ్స్ ఉన్నాయి కదా, సేమ్ లైక్ సెడేటివ్ డ్రగ్స్ని కూడా పేషెంట్ చాలా పైల్స్ అయినప్పుడు చాలా యాంగ్జైటీగా ఉంటాడు పేషెంట్, మనం అలాంటి టైంలో కూడా పేషెంట్కి సెడేటివ్ డ్రగ్స్ని కూడా మనము అక్కడి నుంచి పెట్టచ్చు. టు సాఫ్టన్ ద హార్డ్ ఫీకల్ మ్యాటర్. చెప్పాను కదా, కాన్స్టిపేషన్లో ఫీకల్ ఇంపాక్షన్ అన్ని ఈ ఫీకల్ ఇంపాక్టెడ్ ఫీకల్ అంటాం అనమాట. ఇది చాలా హార్డ్గా అయిపోయి లార్జ్ ఇంటెస్టైనల్లో ఇంపాక్ట్ అయిపోతుంది, అంటే స్ట్రక్ అయిపోతుంది. అలాంటి టైంలో కూడా ఈ ఫీసెస్ని సాఫ్ట్ చేయడానికి ఆయిల్, మన ఓల్డెన్ డేస్లో ఆయిల్స్, సోప్ వాటర్ అలా ఇచ్చేవాళ్ళు కదా, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద లైక్ దట్ ఆయిల్ ఎనిమా ఈజ్ సాఫ్ట్ అండ్ ద హార్డ్ ఫీకల్ మ్యాటర్. Emollient enema is to protect and soften the intestinal mucosa and check the diarrhea. Same like emollient to soothen the intestinal mucosa. ఇలాగ ఫీకల్ మ్యాటర్ హార్డ్గా ఇంటెస్టైన్స్ బాగా హార్డ్గా అయిపోతే అది ఇంటెస్టైన్స్ సాఫ్ట్గా చేసేసి అక్కడ ఉండే ఫీకల్ మ్యాటర్ని సాఫ్ట్ చేసేసి ఇంటెస్టైన్స్కి ఈజీగా ఎవాక్యుయేట్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద కెగ్జలేట్ ఎనిమా. టు ట్రీట్ ద హైపర్కెలీమియా. మనం మోస్ట్లీ ఇదే చేస్తాం, హైపర్కెలీమియాని ట్రీట్ చేయడానికి కెగ్జలేట్ ఎనిమా. ఇట్ ఈస్ ద యాంటీడోట్ ఆఫ్ ద పొటాషియం. సో ఏం చేస్తుంది, టు ట్రీట్ ద హైపర్కెలీమియా పేషెంట్స్కి, కిడ్నీ పేషెంట్స్కి, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి హైపర్కెలీమియా ఎలాగ ఉంటుంది, చాలా పొటాషియం లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. 3.5 to 5 కాకుండా వాళ్ళకి 6-7 అలాగైపోతుంది పొటాషియం. అలాంటి టైంలో మనము కెగ్జలేట్ ఎనిమాని ఇస్తామన్నమాట టు ట్రీట్ ద హైపర్కెలీమియా. ఇలాగ డయాలసిస్ చేసిన వాళ్ళకి మికోమిక్స్ అలాంటి ఇవి ఏమి ఇచ్చినా కానీ కొంతమందికి ట్రీట్ అవ్వని హైపర్కెలీమియా మనము కెగ్జలేట్ ఇస్తేనే తగ్గిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద లూజ్ ఎనిమా, లాక్టోజ్ ఎనిమా. టు ట్రీట్ ద కాన్స్టిపేషన్, టు ట్రీట్ ద హెపాటిక్ ఎన్సెఫలోపతి. ఈ లూజ్ ఎనిమా, లాక్టోజ్ ఎనిమా ఇవ్వడం ద్వారా కొంతమంది పేషెంట్స్కి కాన్స్టిపేషన్, ఈ లూజ్ ఎనిమాని, లాక్టోజ్ ఎనిమాని మనం మోస్ట్లీ పేషెంట్స్, ఐసీయూ పేషెంట్స్కి అలాగ మనం యూజ్ చేస్తాం. హెపాటిక్ ఎన్సెఫలోపతి, ఈ లివర్ డ్యామేజ్ వల్ల నైట్రోజనస్ వేస్ట్ అవన్నీ అమోనియా అక్యుములేట్ అయిపోయి బ్లడ్లో ఎక్కువ అయిపోయి నైట్రోజనస్ వేస్ట్ ఎక్కువ అయిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి అలాగ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో అలాంటి పేషెంట్ని హెపాటిక్ ఎన్సెఫలోపతిక్ పేషెంట్స్ ట్రీట్ చేయడానికి కూడా మనం లాక్టోజ్ ఎనిమాని యూజ్ చేస్తాం. టు బేరియం ఎనిమా, టు మేక్ ద డయాగ్నోసిస్. యాజ్ ఐ టోల్డ్ ప్రీవియస్లీ, ఇక్కడ చెప్పాను కదా,
సింపుల్ ఎవాక్యువెంట్ ఎనిమాలో ఎక్స్రేస్ని చేయడానికి, డయాగ్నోస్ చేయడానికి బేరియం సల్ఫేట్ని మనం ఇంట్రడ్యూస్ చేసి టు మేక్ ద డయాగ్నోసిస్ వి ఈజ్ ది ఎనిమల్స్. సో దీస్ ఆర్ ద వెరీ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఎనిమల్స్. ఓకే, దీస్ ఆర్ మెనీ ఇంపార్టెంట్. చాలా చాలాసార్లు కర్మినేటివ్ ఎనిమా ఏంటి, పర్గేటివ్ ఎనిమా ఏంటి, ఆస్ట్రింజెంట్ ఎనిమా టు ట్రీట్ ఇన్ఫ్లమేషన్ ట్రీట్ చేయడానికి ఎలాంటి ఎనిమాని యూస్ చేస్తాము, ఇలాగా ఈ 3 పర్గేటివ్, ఆస్ట్రింజెంట్, కర్మినేటివ్, ఇవి 3 మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో సైజ్ ఆఫ్ ద రెక్టల్ క్యాథెటర్, అడల్ట్స్కి 1 టైప్ ఆఫ్ రెక్టల్ క్యాథెటర్ని యూజ్ చేస్తాము, చిల్డ్రన్స్కి 1 టైప్ ఆఫ్ క్యాథెటర్ని యూజ్ చేస్తాం, ఇన్ఫాంట్స్కి 1 టైప్ ఆఫ్ సైజ్ వేరియేషన్ ఉంటుందన్నమాట. అడల్ట్స్కి 22 to 30 ఫ్రెంచ్ రెక్టల్ క్యాథెటర్ యూజ్ చేస్తాం. స్కూల్ ఏజ్ పిల్లలకి 7, 8 years 9 years అలా ఉంటాయి కదా, స్కూల్ ఏజ్ గోయింగ్ స్టూడెంట్స్, ఆ చిల్డ్రన్స్కి 14 to 18 ఫ్రెంచ్ ఉండే రెక్టల్ క్యాథెటర్ని యూజ్ చేస్తాం. ఇన్ఫాంట్కి 12 ఫ్రెంచ్. సో ఈ ఫ్రెంచ్ అవుటర్ డయామీటర్ 3 ఫ్రెంచ్ ఈజ్ ఈక్వల్ టు 1 mm. ఇలాగా మనకు 1 mm ఉన్నా కానీ మనం క్యాలిక్యులేట్ వేసి ఈ ఫ్రెంచ్లోకి క్యాలిక్యులేట్ వేసి అలాంటి రెక్టల్ క్యాథెటర్ కొన్ని చోట్ల 1 mmలో అవైలబుల్ ఉండే క్యాథెటర్స్ ఉంటాయి కాబట్టి, సో మెయిన్గా ఫ్రెంచ్లోనే నవడేస్ మోడర్న్ ఎరా కాబట్టి, సో రెక్టల్ క్యాథెటర్స్ ఫ్రెంచ్ సైజ్లోనే దొరుకుతాయి. సో ఈ సైజ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దెన్ హౌ మచ్ వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద రెక్టల్ క్యాథెటర్ ఇంటూ ద రెక్టమ్ యానల్లో ఎంతగానం మనం ఇన్సర్ట్ చేస్తామనేది కూడా చాలా ఇంపార్టెంట్. అడల్ట్కి 3 to 4 inches, 1 inch ఈజ్ ఈక్వల్ టు 2.5 centimeters కాబట్టి 3 to 4 inchesని మనము ఇప్పుడు పేషెంట్కి రెక్టల్ క్యాథెటర్ ఉంటుంది, రెక్టల్ క్యాథెటర్కి మనం లిగ్నకైల్ జెల్లీ మొత్తం అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత పేషెంట్ రెక్టంలోకి, యానల్ నుంచి రెక్టల్లోకి 3.4 inches మట్టుకే మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఎక్కువ ఇంట్రడ్యూస్ చేస్తే సిగ్మాయిడ్ కోలన్ దెబ్బతింటుంది, అన్ని రప్చర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అడల్ట్స్కి 3 to 4 inches ఇంచెస్ని కన్వర్ట్ చేస్తే సెంటీమీటర్స్లో క్యాలిక్యులేట్ చేసుకొని అలాగైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. చిల్డ్రన్స్కి అయితే 2 to 3 inches, ఇన్ఫాంట్స్కి అయితే 1 to 1/2 inches. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంచెస్ హౌ మచ్ వీఆర్ గోయింగ్, చాలా క్వశ్చన్స్లో అడిగారు. ఫ్రెంచ్ ఇది కూడా ఇంపార్టెంట్. సో హౌ మచ్ సొల్యూషన్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అమౌంట్ ఆఫ్ సొల్యూషన్, అడల్ట్స్కు ఎవాక్యువెంట్ ఎనిమా టైంలో మనము 500 to 1000 ml ఎవాక్యువెంట్ ఎనిమా. ఇది ఎవాక్యువెంట్ కాబట్టి మళ్ళీ బయటికి తీసేస్తాం కాబట్టి ఈ అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ ఈ అమౌంట్ రిటైన్ ఎనిమా కాబట్టి ఇంటెస్టైన్స్లో అలాగే ఉంటుంది కాబట్టి ఈ అమౌంట్ కొంచెం తక్కువ ఉంటుంది. అడల్ట్లో ఎవాక్యువెంట్ ఎనిమా వన్స్ ఇంట్రడ్యూస్ చేసేసి వీ విల్ మేక్ ద సొల్యూషన్ అవుట్ విచ్ షుడ్ బి 500 to 1000 ml ఫర్ అడల్ట్స్. అడల్ట్స్కి ఇంట్రడ్యూస్ చేసే సొల్యూషన్ 500 to 1000 ml ఉంటుంది. చిల్డ్రన్స్కి 200 to 500, 250 to 500 ml ఉంటుంది. ఇన్ఫాంట్స్కి లెస్ దాన్ 250 ml. అలాగా ఈ సొల్యూషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అడల్ట్స్కి చాలాసార్లు అడిగారు క్వశ్చన్. రిటైన్ ఎనిమా 100 to 150 ml, చిల్డ్రన్స్కి 50 to 100 ml, దెన్ ఇన్ఫాంట్స్కి లెస్ దాన్ 50 ml. ఈ రిటైన్ ఎనిమా కొంచెం లెస్ అమౌంట్లో ఉంటుంది, విచ్ విల్ మేక్ టు స్టే ఇన్సైడ్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్. సో రిటైన్ ఎనిమా అబ్జర్వ్ చేయడానికి కొంచెం సర్టన్ టైం మనం ఇంటెస్టైన్స్లోనే ఈ సొల్యూషన్ పెడతాం కాబట్టి ఇది మరీ అబ్డామిన్ డిస్టెన్షన్ అయిపోయి అలాగ డిస్కంఫర్ట్ ఉండదు కాబట్టి ఇవి కొంచెం తక్కువ అమౌంట్లోనే ఉంటాయి. కానీ ఎవాక్యువెంట్ ఎనిమా మనం ఇంట్రడ్యూస్ చేస్తుందే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ని ఇండ్యూస్ చేయడానికి, ఆ ఫీకల్ మ్యాటర్ని పుష్ చేయడానికి కాబట్టి సో మనము కొంచెం ఈ ఎవాక్యువెంట్ ఎనిమా సొల్యూషన్స్ కొంచెం ఎక్కువనే ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎనిమా ఇస్ ద టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎలాగ క్వశ్చన్స్ అడుగుతాడో అసలు సైజ్ అడుగుతాడు, ఇన్సర్షన్ ఎలాగ హౌ మచ్ ఇంచ్ వీ విల్ బి ఇంట్రడ్యూసింగ్ టు ద రెక్టమ్, దెన్ సొల్యూషన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద టెంపరేచర్, హౌ మచ్ టెంపరేచర్
సొల్యూషన్ది ఎంత టెంపరేచర్ ఉండాలనేది కూడా ఇంపార్టెంట్. ఎవాక్వెంట్ ఎనిమా అయితే 105 నుంచి 110 ఫారెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉండొచ్చు సొల్యూషన్. రిటైన్ అయితే బాడీ టెంపరేచర్, ఎందుకంటే డిస్కంఫర్ట్ చేయదు రిటైన్ ఎనిమా. సో ఎవాక్వెంట్ ఎనిమా ఈజ్ 105 to 110 డిగ్రీ ఫారెన్ హీట్ ఉండొచ్చు, లేకపోతే చిల్డ్రన్స్కి ఇన్ఫాక్ట్గా 100 డిగ్రీ ఫారెన్ హీట్ వరకు ఉండొచ్చు. రిటైన్ ఎనిమా అయితే బాడీ టెంపరేచర్ వరకు ఉండాలి. సో పొజిషన్ ఆఫ్టర్ గివింగ్ మనము ఎనిమా ఇచ్చిన తర్వాత ఎలాంటి పొజిషన్ మెయింటైన్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. నవ్డేస్ ఎగ్జామ్స్లో పొజిషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ వెరీ మచ్. చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ పొజిషన్ ఏ కండిషన్లో ఏ పొజిషన్ ఇస్తామనేది చాలా నేర్చుకోవాలి. వన్స్ ఐ విల్ మేక్ 100% ఐ విల్ మేక్ ద వీడియో ఆన్ పొజిషన్స్. సో కమింగ్ టు ద పొజిషన్, simple are the left lateral most ఫేవరబుల్ కండిషన్. లెఫ్ట్ లాటరల్, ఈ లెఫ్ట్ లాటరల్ పొజిషన్ చేయడం వల్ల పేషెంట్ అన్ని ఇంటెస్టైన్స్ అన్నీ ఒక రూట్లోకి వచ్చేస్తాయి అనమాట, ఒక లైన్లోకి వచ్చేస్తాయి. పేషెంట్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్ ఇవ్వాలి. సో వాక్వెంట్ ఎనిమాకు లెఫ్ట్ లాటరల్ పొజిషన్ ఇచ్చిన తర్వాత, ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పేషెంట్ని సుపైన్ పొజిషన్లో పడుకోబెట్టేస్తారు అనమాట కొంచెం సేపు. కానీ రిటైన్ ఎనిమాలో పేషెంట్ ఫుట్ ఎండ్ ఉంటుంది కదా, బెడ్ని ఇలా ఫ్లాట్ ఉంటే పేషెంట్ ఇలా పడుకొని ఉంటారు కదా, ఫుట్ ఎండ్ ఉంటుంది కదా, దాన్ని ఇలాగా మనము రేస్ చేస్తాం. కొంచెం రేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పేషెంట్ ఇంటెస్టైన్స్లోనే ఆ మెడిసిన్ కాసేపు ఆగిపోతుంది. So retain enema, we will make the food elevated of the bed, and evacuate enema after introducing of the solution by keeping the patient at the left lateral position will make the patient, after introducing will make the patient to lie in a supine or the flat position. Okay, height of the can. ఇప్పుడు ఒక 100 సార్లు అడిగింటారు ఈ క్వశ్చన్ అయితే. Cleansing should not be more than 18 inches or the 45 centimeters. ఎన్ని స్టార్స్ వేసుకున్నా తక్కువ ఈ క్వశ్చన్కి. క్లెన్సింగ్ షుడ్ నాట్ బి మోర్ దాన్, మనం ఇప్పుడు ఎనిమా పేషెంట్ పడుకొని ఉంటారు కదా, పేషెంట్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకున్నప్పుడు ఈ రెక్టంలోకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ క్యాన్ ఉంటుంది కదా, మనం పేషెంట్ రెక్టంలోకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనం ఈ సొల్యూషన్ ఉండే క్యాన్ ఉంటుంది కదా, దీని హైట్ ఎంత? 18 inches or 45 centimeters. Okay, సో రిటైన్ ఎనిమాకి అయితే 8 inches ఆర్ ద 20 centimeters ఇలాగా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రిటైన్ ఎనిమాకి ఎందుకంటే పేషెంట్ మెడిసిన్ కూడా స్లోలీ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ రిటైన్ ఎనిమాకి స్లోగానే ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే పేషెంట్ టైం చాలాసేపు ఉండాలి, మెడిసిన్ స్టమక్లో చాలాసేపు ఉండాలి. కాబట్టి మనము ఫాస్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తే అది మొత్తం అక్కడ చాలా పెరిస్టాల్టిక్ మూమెంట్స్ని చేసేసి పేషెంట్ బ్యాలెన్స్ అవుట్ అయిపోతారు అనమాట. అలా కాకుండా స్లోగా ఇంట్రడ్యూస్ చేయాలి. హైట్ కూడా ఈ క్యాన్ హైట్ కూడా షుడ్ బి 8 inches ఆర్ ద 20 centimeters ఉండాలి. ఓకే, హైట్ ఆఫ్ ద నార్మల్ హైట్ హై ఎనిమా అయితే 12 to 18 inches ఇస్తాం. రెగ్యులర్ ఎనిమాస్కి 12 inches ఇస్తాం. లో ఎనిమా అయితే 3 inches. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది చాలా ఎయిమ్స్ ఫేవరెట్ క్వశ్చన్ ఇది. ఇఫ్ పేషెంట్ కంప్లైంట్స్ అబ్డామినల్ క్రాంప్ ఆర్ పెయిన్ ఆర్ ద ఫుల్నెస్, వాట్ షుడ్ వీ డూ? నర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? సో నర్స్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ టు లోవర్ ద కంటైనర్ ఆర్ ద క్లాంప్. కంటైనర్ని లోవర్ చేయాలి, కిందికి తీయాలి, క్లాంప్ వేసేసి కిందికి చేయాలి. దెన్ ద ట్యూబ్ ఫర్ 30 seconds, దెన్ రీస్టార్ట్ ద స్లో ఫ్లో రేట్. ఏం చేయాలి? క్లాంప్ ద ట్యూబ్ ఫర్ 30 seconds. ఇప్పుడు మనము ఫస్ట్ మెడిసిన్ క్యాన్ నుంచి మనం ఇక్కడ ఇలాగ ట్యూబ్ నుంచి ఇలాగ పేషెంట్ రెక్టంలోకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. పేషెంట్ ఇంటెస్టైన్స్ ఏమైపోతాయి, ఒకటేసారి మనం ఇంట్రడ్యూస్ చేసే వరకు పేషెంట్స్ ఇంటెస్టైన్స్ ఉబ్బిపోతాయి. అప్పుడు పేషెంట్ చెప్తారు, నాకు ఇలాగ కడుపును వస్తుంది, తర్వాత ఫుల్నెస్ ఉంది, ఇలాగ ఏదో సంథింగ్ నాకు కడుపు క్రాంప్స్ లాగా వచ్చేస్తున్నాయి,
పట్టుకుంది, స్పాజం వచ్చేసింది అలా చెప్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే పేషెంట్ ట్యూబ్కి క్లాంప్ వేసేసి ఈ క్యాన్ హైట్ని కొంచెం డౌన్ చేసేసి పేషెంట్ ఒక 30 సెకండ్స్ 1 మినిట్ వరకు వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేసిన తర్వాత స్లోగా క్లాంప్ తీసేసి ఈ ఫ్లో రేట్ ఉంటుంది కదా, దాన్ని మనము స్లోగా పెట్టాలి ఇలాగా. ఇది ఫేవరెట్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ ఇన్విజిలేటర్. నెక్స్ట్ సొల్యూషన్స్. వాక్వెంట్ ఎనిమాలో ఏం సొల్యూషన్ యూజ్ చేస్తాము? సోప్ జెల్లీ, ఇది ఓల్డెన్ డేస్, ఎన్ఎస్, ఐసోటోనిక్ సొల్యూషన్, ట్యాప్ వాటర్, ప్రొక్టోలైటిక్ ఎనిమా. ఇదే ప్రొక్టోలైటిక్ ఎనిమా మోస్ట్లీ వీల్ యూజ్ దిస్ ఈజ్ నార్మల్. ఇఫ్ యూ విల్ గో అండ్ విల్ ఆస్క్ ద ఎనిమా ఇన్ ద మెడికల్ షాప్, దే విల్ గివ్ దిస్ ఓన్లీ ప్రొక్టోలైటిక్ ఎనిమా, లాక్సేటివ్ ఇది. దెన్ ఆయిల్స్ లైక్ ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, స్వీట్ ఆయిల్, జింజర్లీ, సీసమ్, ఇవన్నీ ఆయిల్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకార్డింగ్ టు ద డిఫరెంట్ సిచ్యువేషన్, అకార్డింగ్ టు ద పేషెంట్ కండిషన్, we will use this type of oils. Then coming to the purgative enema. Purgative enema ఏంటి? Purgative enema is nothing but to induce the peristaltic. P for peristalsis. To induce the peristalsis కాబట్టి what solution they will give? గ్లిజరిన్ ఎలా ఉంటుంది? సాఫ్ట్గా, అదేంటి లైక్ ఆమ్దం లాగా ఉంటుంది, ఆయిల్ ఉంటుంది కదా, ఆమ్దం ఆయిల్ ఉంటుంది కదా, అలాగా చాలా జిగురుగా ఉంటుంది గ్లిజరిన్. అలాంటి ప్యూర్ గ్లిజరిన్ అయినా పెరిస్టాల్టిక్ మూమెంట్స్ని, ఇంటెస్టైనల్ మూమెంట్స్ని కలగజేయాలి కాబట్టి ప్యూర్ గ్లిజరిన్ అండ్ వాటర్, గ్లిజరిన్, క్యాస్టర్ ఆయిల్, MgSO4, ఫస్ట్ MgSO4 గ్లిజరిన్, MgSO4 వాటర్, ఇలాగా ఇచ్చేస్తాం అనమాట. 1 to 3 ఎనిమాస్ ఇవ్వచ్చు. ఎనిమాలో వాటర్ కలిపి, MgSO4 వాటర్ కలిపి ప్లస్ గ్లిజరిన్ 30 ml, MgSO4 గ్లిజరిన్ 60 ml, వాటర్ 90 ml, ఇలాగా రేషియోతో కూడా పురిగేటివ్ ఎనిమా ఇవ్వచ్చు. నెక్స్ట్ కర్మినేటివ్ ఎనిమా ఇస్ యాంటీస్పాస్మోటిక్ ఎనిమా. టు రిలీవ్ ద గ్యాస్ ఆర్ ద స్పాజంలో మనం టింక్చర్, టర్పెంటల్ సొల్యూషన్, టింక్చర్ ప్లస్ SFOD ఈజ్ నథింగ్ బట్ హింగ్. మనము వంటలో వాడతారు కదా, ఎవరైతే హింగ్ వాడతారో వంటలో చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు. సో మిల్క్, ఇవన్నీ కర్మినేటివ్ యాంటీస్పాస్మిక్ గ్యాస్ని తీయడానికి ఇవన్నీ సొల్యూషన్స్ ఇస్తారు. యాంటీ హెల్మిథిక్ ఎనిమా. ఇన్ఫ్యూషన్ ఆఫ్ ద క్వెససియా ప్లాంట్ ఒక టైప్ ఆఫ్ వాళ్ళు అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్లో వాళ్ళకి చాలా హెర్బ్స్ ఉంటాయి కదా, సో ఈ హెర్బ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారంట. ఇన్ఫ్యూషన్ ఆఫ్ ద హైపర్టోనిక్ సొల్యూషన్ లైక్ మనం ఉన్నాయి కదా, ఐసోటోనిక్, హైపర్టోనిక్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా. హైపర్టోనిక్ సెలైన్ సొల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల యాంటీ హెల్మిథిక్ అవి చనిపోతాయంట. ఆస్ట్రింజెంట్ ఎనిమా. టు రిలీవ్ ద ఇన్ఫ్లమేషన్. ఆస్ట్రింజెంట్ ఎనిమాని ఏం చేస్తాం? టానిక్ యాసిడ్, సిల్వర్ నైట్రేట్, ఈ సొల్యూషన్స్ చేయడం వల్ల పేషెంట్కి ఇన్ఫ్లమేషన్ రిలీవ్ అవుతుందంట. స్టిమ్యులెంట్ ఎనిమా. బ్రాండీ, బ్లాక్ కాఫీ, నేను చెప్పాను కదా కెఫెన్ కూడా యూజ్ చేస్తారు న్యూట్రియన్స్ ఇవ్వడానికి పేషెంట్కి. బ్రాందీ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల పేషెంట్కి స్టిమ్యులేషన్ జరుగుతుంది. సెడేటివ్ ఎనిమా. ఈ పొటాషియం బ్రోమైడ్, మోస్ట్లీ విల్ యూజ్ దిస్ పొటాషియం బ్రోమైడ్ ఫర్ ద సెడేటివ్. Then coming to the nutrient enema, NS, glucose dextrose water, glucose dextrose NS, then pasteurized milk, ఇవన్నీ న్యూట్రియన్స్ లాగా యూజ్ చేస్తారు పేషెంట్. దెన్ కమింగ్ టు ద ఎమోలియంట్, స్టార్చ్ ప్లస్ ఓపియం. ఇలాగా ఎమోలియం అంటే సాఫ్ట్ చేయడానికి, ఎమోలియన్ ఇంటెస్టైనల్స్ని సాఫ్ట్ చేయడానికి. అనస్థెటిక్ ఏమో అవర్టిన్ ఈజ్ మెయిన్గా యూజ్ చేసే అనస్థెటిక్ డ్రగ్. సో
కోల్డ్ ఎనిమాలో వాటర్ 80 to 90 degree Fahrenheit ఉండే కోల్డ్ వాటర్ని యూజ్ చేస్తాం. సో కమింగ్ టు ద కెగ్జలేట్ పొటాషియం ట్రీట్ చేయడానికి నేను చెప్పాను కదా, సికేడి పేషెంట్ని ఏకేడి పేషెంట్కి కెగ్జలేట్ యూజ్ చేయడం వల్ల హైపర్కెలీమియా పొటాషియం రిడ్యూస్ చేయడానికి దిస్ కెగ్జలేట్ ఎనిమా యూజ్ చేస్తామని. దెన్ లూజ్ ఎనిమా సోడియం, దాంట్లో ఏముంటుందంటే ఈ కెగ్జలేట్లో సోడియం పాలిస్టరీన్ సల్ఫనేట్ ప్లస్ ఆర్బిటాల్ ప్లస్ టాప్ వాటర్ ఇదంతా కాంబినేషన్ ఉండేది కెగ్జలేట్ ఎనిమా. లూజ్ ఎనిమా లాక్టులోజ్, దిస్ విల్ ట్రీట్ ఫర్ ద హెపాటిక్ ఎన్సెఫలోపతిని ట్రీట్ చేయడానికి. లాక్టులోజ్ ఎనిమా చేయడం వల్ల ఈ హెపాటిక్ సిరోసిస్ ఆఫ్ లివర్ అలాంటి పేషెంట్స్లో ఈ అక్యుములేషన్ ఆఫ్ ద నైట్రోజన్ అమోనియా అలాగ ఉండిపోవడం వల్ల బ్లడ్లో పేషెంట్స్కి బ్రెయిన్ సర్క్యులేషన్ దెబ్బతినిపోతుందన్నమాట. అలాంటి టైంలో పేషెంట్ ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి CO2 రిటెన్షన్ అయిపోతుంది బాడీలో, పేషెంట్ పిచ్చిగా బిహేవ్ చేస్తాడు. అలాంటి పేషెంట్స్కి లాక్టులోజ్ ఎనిమా కూడా ఇస్తారు. బేరియం సల్ఫేట్. దెన్ హారిష్ ఫ్లాష్ పర్పస్ ఈజ్ ఇంటెస్టైనల్ గ్యాస్ ఎక్స్పల్షన్స్కి కూడా హారిష్ ఫ్లాష్ అనేది ఇస్తామంట. ఓకే, contraindications are most important in practical. మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న మనం ఐసీయూలో పనిచేసిన గైనిక్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఈ కాంట్రాఇండికేషన్స్ మనకు చాలా తెలిసి ఉండాలి. మనకి ఏంటి తెలుసా, కార్డియాక్ పేషెంట్కి కార్డియాక్ డిసీజ్ ఉందనుకోండి, పేషెంట్కి మనము ప్రెషర్ పెంచకూడదు. హార్ట్ మీద ప్రెషర్ పెంచితే ప్రాబ్లం అయిపోతుంది. పేషెంట్కి గ్లకోమా ఉన్న, ఐసీపీ ఇంక్రీజ్డ్ ఇంట్రాకెనియల్ ప్రెషర్ ఉన్నా కానీ, పేషెంట్కి బవల్ పర్ఫరేషన్, అపెండిసైటిస్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అపెండిసైటిస్, రెక్టల్ ప్రొలాప్స్ ఉన్న, ప్రోస్ట్రేట్ ఉన్న ఇలాంటి పేషెంట్స్కి మనము ఎనిమా ఇవ్వద్దు. కాంట్రాఇండికేషన్. సో ఇట్ ఫర్దర్ లీడ్స్ టు ఇంటెస్టైనల్ పర్ఫొరేషన్. సో మనం ఇస్తే ఆల్రెడీ అక్కడ ప్రాబ్లం ఉంది, అపెండిసైటిస్ చాలా ఉబ్బేసి ఉంటుంది. మనం ఇంకా ఇచ్చామనుకోండి, దీని మీద ప్రెషర్ పడి ఇది రప్చర్ అయిపోయి పేషెంట్స్ అబ్డామిన్స్కి ఇంటెస్టైన్స్కి అంతా ఫీకల్ మ్యాటర్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి పేషెంట్ డెడ్. సో వీ షుడ్ బీ నాలెడ్జ్ ఉండాలన్నమాట. కాంట్రాఇండికేషన్ నాలెడ్జ్ ఉండాలి. పేషెంట్కి ఏ పేషెంట్స్కి ఇవ్వాలి, ఏ పేషెంట్స్కి ఇవ్వద్దు అనేది కూడా మనకు నాలెడ్జ్ ఉండాలి. సో ఎలాగా ఇంట్రడ్యూస్ చేస్తాం మెథడ్, ఏ లార్జ్ అమౌంట్ అయితే ఎగ్జాంపుల్ క్లెన్సింగ్ ఎనిమా, ఫన్నెల్ అండ్ క్యాథెటర్స్తోని, సిరంజ్ గ్లిజరిన్ సిరంజ్ క్యాథెటర్స్తోని, మఫీ మెథడ్స్తోని, ఇలాగా మనకు ఐడియా ఉంది కదా. మనకి ఇప్పుడు ఇవన్నీ ఫనల్ మెథడ్ ఓన్లీ ప్రాక్టికల్, మనం హాస్పిటల్ సెట్టింగ్లో ప్రాక్టికల్ బేస్డ్. ఇప్పుడు స్టూడెంట్స్ ప్రాక్టికల్స్లోనే ఈ ఫనల్ క్యాథెటర్ మెథడ్, సిరింజెస్ మెథడ్ ఉంటాయి. కానీ ఇప్పుడు కమర్షియల్గా మంచిగా ఇలాగా వచ్చేస్తున్నాయి అన్నమాట ఎనిమా ప్యాకెట్స్, ప్రోబ్స్ ఉన్నాయి మంచిగా. సో మనము గ్లిజరిన్ లిగ్నోకైన్ జెల్లీ అప్లై చేసేసి పేషెంట్కి 3 to 4 inches పేషెంట్కి ఇంట్రడ్యూస్ చేసేసి, పేషెంట్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పెట్టుకొని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పేషెంట్ సుపైన్ పొజిషన్లోకి లేకపోతే ఫ్లాట్ పొజిషన్కి, అదే రిటైన్ అయితే పేషెంట్ని ఫుడ్ అండ్ ఎలివేట్ చేసేసి పేషెంట్ కాసేపు ఉంచేసిన తర్వాత పేషెంట్ వాష్రూమ్ తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ చాలా 500 to 1000 ml అప్లై ఇచ్చేసాం కదా. పేషెంట్ ఇంటెస్టైన్స్ అక్కడ కొంచెం వాటర్ ఇంబ్యాలెన్స్ వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి హెపాటిక్ ఎన్సెఫలోపతి పేషెంట్స్ ఏమన్నా పేషెంట్ కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల ఇంబ్యాలెన్స్ అయిపోయి గిడినెస్ వచ్చేసి పడిపోవడం అలాంటివి చేయకుండా ఉంటాయి. కాబట్టి పేషెంట్స్ని మనము అకంపెనీ చేసేసి వాష్రూమ్స్కి తీసుకొని వెళ్ళి, లేకపోతే వార్డ్ బాయ్స్ ఆయమ్మాస్కి చెప్పేసి, లేకపోతే అటెండర్స్కి చెప్పేసి వాష్రూమ్స్కి వెళ్ళేసి వచ్చే వరకు పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ అవర్స్. ఓకే, దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ ఎనిమా. థ్యాంక్ యూ.